వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు. వీటినే మోదకాలు అని కూడా అంటారు. తడి బియ్యం పిండితో సింపుల్గా మరియు టేస్టీగా కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటిగా మీకు కావాల్సినంత తడి బియ్యం పిండిని తీసుకోవాలి. తడి బియ్యం పిండి తయారీ విధానం డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడినది. తడి చేసుకున్న కాటన్ క్లాత్ మధ్యలో పిండిని పెట్టుకుని అన్ని వైపులా క్లోజ్ చేసుకుంటూ గట్టిగా కట్టాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో 2 గ్లాసులు నీళ్లు పోసుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఆవిరితో ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పిండిని బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత 1 కప్పు బెల్లం, 1 కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. సన్నటి మంటపై 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. 5 నిమిషాల పాటు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో 1 కప్పు బెల్లాన్ని వేసుకుని మొత్తం మిశ్రమం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మరోసారి మిశ్రమం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత తడి చేసుకున్న కాటన్ క్లాత్ వేసుకుని అందులో చిన్న సైజ్ బాల్ అంతా పిండి ముద్దని తీసుకుని చపాతీ లాగా చేతితో ప్రెస్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చేతిని నీళ్లతో తడుపుకుంటూ చపాతీ లాగా ప్రెస్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న బెల్లం కొబ్బరి మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకోవాలి. తడిగుడ్డని దగ్గరికి తీసుకుంటూ క్లోజ్ చేసుకుని మెల్లగా రోల్ చేసుకుని ప్రెస్ చేయాలి. మెల్లగా ఓపెన్ చేసుకుంటే ఎంతో చక్కటి సింపుల్గా తయారు చేసుకున్న మోదకాలు రెడీ అయిపోయినట్టే. ఎటువంటి మిషన్ మోల్డ్ లేకపోయినా చక్కగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న వాటిని ఆయిల్ పూసిన ఇడ్లీ ప్లేట్ పైన కానీ అరిటాకు కానీ లేదా తడిగుడ్డను పెట్టుకుని వాటిపైన తయారు చేసుకున్న మోదకాలను పెట్టుకుని 10 నిమిషాల పాటు ఆవిరితో ఉడికించుకోవాలి. మూత పెట్టి ఆవిరితో 10 నిమిషాల పాటు ఉడికించుకున్నట్టయితే ఇవాల్టి మన సింపుల్ అండ్ టేస్టీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.